వెల్కమ్ టు కార్తికేయ రెడ్డి బ్లాగ్స్. ఈరోజు అయితే మేము మీ ముందుకు తీసుకొచ్చా హోండా సివిక్ EK9. అదే మోడిఫైడ్ అనమాట. ఇది ఫుల్లీ మోడిఫైడ్ రేసింగ్ అడిషన్ అనే చెప్పచ్చు. ఇది చాలా స్పీడ్ వెళ్తుంది. పైగా చూడండి, దీనికి VIP నెంబర్. తర్వాత ఇది నిజంగా బ్లింక్ కావు, ఊరికన్నా అట్లా వైనల్స్ పెట్టించాను. నేను ఇది కంప్లీట్గా వర్క్ ఎట్లా జరిగిందో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ స్పాయిలర్ కొన్నాను అనమాట. ఒక 5,000 ఉండే కొనేసినాము. నెక్స్ట్ అయితే రూఫ్ టాప్ అంతా బ్లాక్ చేసేసినాము. దాని తర్వాత హుడ్ కాదు, ఇక్కడ అంతా ఉన్నాయి కదా సైడ్ అంతా కింద, వాటికి కూడా బ్లాక్ అయితే బ్లాక్ చేసేసినాము. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా బ్లాక్. దాని తర్వాత మిర్రర్స్ ఉన్నాయి కదా, సైడ్ మిర్రర్స్, వాటిని కూడా బ్లాక్ చేసేసినాము. దాని తర్వాత హోండా లోగో కూడా కొత్తది అనమాట. హోండా లోగో కొత్తదే. కింద కూడా రాపించాను, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్, అంటే నీకు దమ్ము ఉంటే నన్ను పట్టుకో అనేసి అర్థము. హోండా సివిక్ EK9 ABS, దీనికి ABS బ్రేక్ పెట్టించాను. మామూలుగా అయితే అట్లా రాదు, మనమే పర్మిషన్ పెట్టించుకోవాలా గవర్నమెంట్ దగ్గర. ఇక్కడైతే ఇట్లా రాదు మీకు, నేను పెట్టించినట్లు. ఫస్ట్ అయితే అక్కడంతా ప్లెయిన్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఇట్లా బ్లాక్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నెంబర్ ప్లేట్కి ఇక్కడ కనిపిస్తుందా మీకు బ్లాక్గా, బ్యాక్గ్రౌండ్ వెనకాల నెంబర్ ప్లేట్కి, అది కూడా నేను చూపించి. దాని తర్వాత ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ కూడా స్టిక్కరే. కిందంతా బ్లాక్ అనమాట. కిందంతా బ్లాక్ అవుట్ లైన్ పెట్టేసాను. ఇక్కడంతా అట్లే ఉంటుంది. కింద కూడా అట్లా, ముందర కూడా అంతే. దాని తర్వాత ఏంటంటే గ్రిల్ కూడా ఫస్ట్ ఏంటంటే హుడ్కి మాత్రమే చేసేది. దాని తర్వాత ఈ గ్రిల్ని కూడా చేపించేసాను. అప్పుడు ఇలా లుక్ వచ్చింది. దాని తర్వాత ఈ కింద కూడా గ్రిల్ ఉంది కదా, దానికి కూడా అయితే వైనల్ అతికిచ్చాను. ఎడ్జెస్లో అయితే అతికిచ్చాను నేను అట్లా స్ట్రైట్గా. దాని తర్వాత ఈ కింద ఫాగ్ ల్యాంప్స్ మాదిరి కనిపిస్తున్నాయి కదా, అవైతే ఫాగ్ ల్యాంప్స్ కావు. కింద చూడండి ఇవి. ఇక్కడైతే నేను వైనల్ అతికిచ్చాను. ఇక్కడ లాస్ట్లో అయితే అతికిలేదు, అది కార్డ్తో పాటే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, అది కార్డ్తోనే వచ్చింది. ఈ పెద్దది వచ్చేసి అతికిచ్చినాను. ఒక్కొక్కటి 500, రెండు కలిపి నాకు 1000 రూపీస్ పడింది ఈ రెండు. ఎందుకంటే 500 + 500 = 1000 రూపీసే కదా. చూడొచ్చు ఇక్కడంతా హోండా సివిక్ EK9. ఇక్కడ హోండా లోగోలో చిన్న చేంజెస్ జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక స్క్వేర్ బ్లాక్ అనమాట, లోపల రెడ్, దాని తర్వాత వైట్ హెచ్. ముందర ఎందుకు వైట్ ఉందంటే ముందర హుడ్ బ్లాక్ ఉంది. డ్రోన్ సరిగ్గా గట్లేదు. ముందర హుడ్ బ్లాక్ ఉంది. బ్లాక్ పెడితే బ్లాక్ అవుట్లైన్ కనిపించదు, దానిలో కలిసిపోతుంది. అందుకని వైట్ కనిపిస్తుంది కదా అనేసి వైట్ పెట్టేసిన. టైర్ కూడా చూడవచ్చు, రిమ్స్ కూడా చూడవచ్చు. ఈ రిమ్స్ ఒక్కటి వచ్చేసి 127,000. నిజం. బ్రిడ్జ్ స్టోన్ అయితే నేనే రాపించుకున్నాను. బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్స్ అనమాట. ఈ వెహికల్ సౌండ్ కూడా వినిపిస్తాను మీకు. V8 ఇంజిన్, V8 4.5 నేనే పెట్టించాను. 3, 2, 1. సౌండ్ రైడ్ వెళ్దాం, అలా రౌండ్ వెళ్ళేసాం. మీరు కూడా ఇట్లా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో అయితే మొత్తం చేసే వీడియో అయితే సండే పెడతానమాట. సండే వస్తుంది మొత్తం చేసే వీడియో కంప్లీట్ అంతా రేపే వస్తుంది గైస్ ఈ వీడియో కంప్లీట్గా.
కంప్లీట్గా ఈ మోడిఫై ఎట్లా చేశానని వచ్చేస్తుంది. నెంబర్ ప్లేట్ ఒక్కటి మీరు చేసుకోవచ్చు గైస్. నెంబర్ ప్లేట్ ఒక్కటి మీరు ఓన్గా పెట్టుకోవచ్చు. నేను నా ఓన్దే పెట్టుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.